నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల అభివృద్ధి కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మరియు ఉమ్మడి జిల్లాల ఐడిఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయకులు ఇందిరమ్మ ఇళ్ల నమూనా నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల పక్షపాతి అని ప్రతి గ్రామంలో సర్వేలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతా ప్లేస్ ఉంచుకొని అంతే ఉండండి, ఇక ముంగడికి రాకండి అన్న. కొంచెం ఇంకా ఇట్లా జరగండి, అందరు వస్తారు ఫోటోలో. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా మరి ఇప్పుడు 26వ తారీఖు నుండి 26 జనవరి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే, మనకు కరెక్ట్ 75 సంవత్సరాలు మన రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి మన 26 జనవరి. సో ఆ రోజు నుండి ఈ 4 స్కీములు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని నిర్ణయించింది. ఆ 4 స్కీములు ఏంటంటే, ఒకటి ఇందిరమ్మ ఇండ్లు. ప్రతి పేదవానికి ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి, ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళకు ఇల్లు కట్టియాలని ఏదైతే మనం ఎజెండాలో చెప్పినామో, ఇందిరమ్మ ఇండ్ల కింద పేదవానికి 5 లక్షల రూపాయలు నుంచి మనం ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలా. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అన్యాయానికి గురైండ్రు. ఇప్పుడు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కాకుండా ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎక్కడ ఏ ఊళ్ళో పోయినా కానీ ప్రధాన సమస్య ఈ ఇండ్లదే. కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు 10 సంవత్సరాల క్రితము, మరి 10 సంవత్సరాల నుండి మాకేం లేవు, మళ్ళీ అని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పిండ్రు, ఇవ్వలేదని చెప్పి అన్న ప్రధాన ఆరోపణ. సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ చొప్పున, అంటే మనకు 7 మండలాలు అనుకుంటే దగ్గర 7 మండలాలకు మండలానికి ఒక 500 ఇళ్ళ చొప్పున మనకు శాంక్షన్ అయినాయి. అయితే దాంట్లో ఒక మోడల్ హౌస్ ప్రభుత్వం తరఫునే కన్స్ట్రక్ట్ చేయాలి. ఎవ్రీ మండల్లో, ప్రతి మండల్లో ఒక మోడల్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వ భూమిలో అని చెప్పి ఒక ప్రభుత్వానికి ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ మనం డిచ్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో, తర్వాత చక్రాన్పల్లి ఎంపీడీఓ ఆఫీస్లో మనము మోడల్ హౌస్ శంకుస్థాపన చేసుకున్నాం. అంటే భూమి పూజ చేసి అన్ని మండలాలు కూడా చేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఇట్లా ఏంటంటే 400 మినిమం, అంటే వాళ్ళ భూమిలో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.